ఏం లిస్ట్ రైట్. సో అదే అండి, ఇక్కడ చూడండి మీ ముందట మంచి కార్ ఉన్నది, కానీ పెట్రోల్ దగ్గర బండి నడుస్తుందా? అదే విధంగా మనం లిస్ట్ అంటున్నాం, మన దగ్గర చెప్పడానికి చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అసలు ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలి? ఈ బిజినెస్ మనకు ఏం అవసరం ఉంది? ఈ బిజినెస్ నుంచి మనం ఏం కోరుకుంటున్నాం? అది ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు మనకు మన దగ్గర ఉన్న డ్రీమ్స్. అందరికి డ్రీమ్స్ ఉన్నాయా లేవా? డ్రీమ్స్ అంటే తెలుగులో ఏమంటారు? కళలు. మన ప్రజలు అంటారు పగటి కళలు అంటారు. ఏసాను కళలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిద్రపోయినాక వస్తుంది, ఒకటి నిద్రపోకుండా చేస్తుంది. నిద్రపోయినాక వచ్చేదాన్ని కళ అంటారు, నిద్రపోకుండా చేసేదాన్ని కళ అంటారు. రైట్. సో అలాంటి కళలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో కొత్త క్వశ్చన్లు ఉన్నారు ఈరోజు వచ్చిన వాళ్ళు. సో మీ పేరు సార్? స్వామి సార్ ఉన్నారు. స్వామి సార్కి ఎగ్జాంపుల్ ఒక పొలం ఉంది, ఒక 3 ఎకరాల పొలం ఉంది. అది డెడ్ ఎండ్ లో ఉంది. ఆ పక్కన ఇంకొక పొలం ఉంది. ఆ పొలం అమ్మడానికి ఆయన అమ్మితే కనుక స్వామి సార్కి మంచి కలిసి వస్తుంది. వేరే ఎవరు వచ్చినా సార్కి ఇబ్బంది. ఆ పొలం యొక్క డబ్బులు సార్ దగ్గర రెడీ ఉన్నాయి, కానీ ఆ పొలం అమ్మేటైనా అమ్మట్లేదు. సార్ ఎప్పుడు సొంతం ట్రై చేసుకుంటారు, అమ్మట్లేదు. కానీ సడన్ గా ఎమర్జెన్సీ వచ్చి సార్ నేను పొలం అమ్ముతున్నా, రేపు పొద్దున నాకు అర్జెంట్ డబ్బులు కావాలి, నేను ఇమ్మీడియట్గా అమ్ముతున్నాను సార్కి వెళ్ళాను అనుకోండి. సార్ దగ్గర ఒక 2 లక్షలు తక్కువ ఉంది. పొద్దున వరకు డబ్బులు అరేంజ్ చేయాలి. సార్కి రాత్రి మొత్తం నిద్ర పడతారు. ఎట్లన్నా 2 లక్షలు అంటే డబ్బులు ఉన్నాయి, ఇక్కడ 2 లక్షలు తక్కువ ఉన్నాయి. ఎవరినైనా అడగాలి, ఇంట్రెస్ట్ కానీ లేవాలి, ఏదన్నా చేయాలి. 2 లక్షలు అరేంజ్ చేస్తే నేను అనుకున్న పొలం నాకు వచ్చేస్తుంది. నిద్ర పడుతుందా? నిద్ర పోకుండా చేసేదాన్ని డ్రీమ్ అంటారు. రైట్. సో అలాంటి డ్రీమ్స్, పెయిన్ఫుల్ డ్రీమ్స్. అందరికి మర్సిడింగ్ డ్రీమ్ కాకపోవచ్చు, పిల్లలకి సైకిల్ ఇప్పించడం డ్రీమ్ కావచ్చు, వైఫ్ బోర్డు ఇప్పించడం డ్రీమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి డ్రీమ్స్ ఒక 5 డ్రీమ్స్ రాయండి. 5 డ్రీమ్స్ రాయండి. ఒకటి షార్ట్ టర్మ్, వచ్చే 6 months లో మీ ఇన్కమ్ ఎంత కావాలి? మీ జీతం 30,000 ఉందా? 30,000 రాస్తారా? 50,000 రాస్తారా? నెక్స్ట్ 2 years లో ఎంత కావాలి? నెక్స్ట్ 5 years లో ఏం కావాలని కోరుకుంటారు. సో ఈ 5 డ్రీమ్ రాయండి. దాని పక్కన డేట్ వేయండి. నెంబర్ 1 అయిపోయింది. రెండోది, ఈ బిజినెస్ ఎవరెవరు చెప్పాలి అంటే మనకు తెలిసిన ప్రతి ఒక్కరు, మన ఫోన్లో ఎవరెవరు నంబర్ ఉన్నది వీళ్ళందరూ పనులతో స్నానం చేస్తారు కదా, వీళ్ళందరికీ సపోర్ట్ చేసిన అవసరం కదా. సో వీళ్ళందరికీ మనం అవకాశం ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చా ఇవ్వలేము? సో కాబట్టి వీళ్ళందరి పేరు రాయండి. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ టైం రాగానే ఓపెన్ చేస్తారు. ఈయన పలానా సోమయ్య, ఈయన చేయడం, ఈయన నల్లగా చేయడం, ఈయన పొట్టుకున్న చేయడం, ఈయన ఎప్పుడు తాగుబోతు చేయడు, ఈయన ఎప్పుడు కొట్లాట చేయడు, ఈయన పనిపడగలు చేయడు. అందరినీ మనమే కట్ చేసి ఒక 10 మంది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 10 మంది దానిగా మనకు దీంట్లో ఓకే అంటారు, మనం ఇంకా చేయొచ్చు బిజినెస్ అనుకుంటాం. వీళ్ళందరినీ కట్ చేసి 10 మందికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి నేను మంచి బిజినెస్ చూసి వచ్చినా, తొందరగా ఆధార్ కార్డు వంటి డబ్బులు పెట్టేదే లేదు, కానీ ఇంట్లో ప్రోడక్ట్ వాడుకో, మీటింగ్కి వస్తే నీకు ₹1,00,000 వస్తాయి అంటారు. వాళ్ళు ఏమంటారు? అతనికి నుంచి ఏమన్నారు? ఇట్లా అంటారు, ఇన్ని చూసినాము నువ్వు ఇప్పుడు తెలుసా, నేను ఎప్పుడో లాభం వేసుకున్నప్పటి చూస్తున్నా. వెస్టీజ్ గురించి కూడా తెలుసు. ఎట్లా తెలుసు? ఏం చూసినా అంటే మా అక్క కంపెనీ మధ్య స్టేటస్ ఎప్పుడు చూసినా అంటాడు. మనం ఆయన టీవీ తెలియదు, బిజీ తెలియదు, ఏం తెలియదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి పేరు రాసుకోండి. ఎందుకు? ప్రతి ఒక్కరికి ఈ వ్యక్తి చేయడం అని తెలిసిన ఆయన పేరు రాసుకోండి. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కానీ చదువుకోగానే ఎన్ని డాక్టర్ ఆపరేషన్ చేస్తారా? ముందు చనిపోయిన బాడీలు ఏవైతుందో డెడ్ బాడీస్కి వాటిని పోస్ట్ మార్టం చేసి లివర్, కిడ్నీ ఇవన్నీ తెలుసుకొని ప్రాక్టీస్ చేయక అప్పుడు డాక్టర్ సహాయంతో చేస్తారు. అవునా కదా? మనం ఈ కొత్తగా బిజినెస్ చెప్పే ప్రాసెస్ లో సరిగ్గా ప్రాపర్ గా చెప్పాలి. చాలా మంది వాళ్ళు అర్థం చేసుకోలేక మనం అర్థమైనట్టు చెప్పాక కొంతమంది వెళ్ళిపోతాం. కానీ మీరు అందరికీ చెప్పినప్పుడు కొంత ఇంట్లో ప్రాక్టికల్స్ అయిపోతాయి అన్నమాట. మీరు ఒక 10 మందికి చెప్పిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో కాబట్టి అందరి పేరు రాయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా మంచిగా కలర్ఫుల్ ఉన్నాడు, టైప్ ఎంత మంచి డ్రెస్ కోడ్ ఉన్నాడు, ఈయన అర్థమైందంటే దుమ్ము లేపుతాడు అని అనుకుంటాం. ఆయన వస్తే మేము మొత్తం 5 పేరు మంట పెట్టాలి అనుకుంటాం. ఆయన రాడు, మంట పెట్టాడు. మనం ఆయన పట్టుకొని మనం టైం అంతా వెయిట్ చేస్తాం. ఈ వారం అన్నారా, నెక్స్ట్ వారం అన్నారా అని చెప్పి మనం రిపేర్ చేసుకుంటాం. కానీ అంత సమయంలో మనం ఓరకైతే చెప్తే చేస్తారో వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళు ఇంకో దగ్గర కూడా జాయిన్ అవుతారు. సో కాబట్టి అలాంటి మిస్టేక్ చేయకుండా అందరికీ చెప్పండి. ఒకటే అనుకోవాలి, నేను ఈయనకి అవకాశం చెప్పకపోతే ఈయన డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి, ఇది మీ మైండ్లో ఉండాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఫోన్ చేస్తాము, ఈయనకి ఎట్లా బిజినెస్ చెప్పాలని నంబర్ డైల్ చేస్తాము, రింగ్ చేయాలా వద్దా చేయాలా చేస్తాము, రింగ్ కాగానే మళ్ళీ కట్ చేస్తాం.
ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాం. ఒకవేళ టైం బాగుంది లేకపోతే అది ఏంటది ఏంటది బాగురా మనం చెప్పనే చెప్పం మన అయితేనే కాదు అయితుందంటే మీకు ఈజీగా అవుతుంది నాకు అర్థం అవుతుంది రైట్. సో అన్నిటికంటే ముందు ఒకటి లీస్ట్ తయారు చేయాలి రైట్. రెండోది వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఈ బిజినెస్ ఫోన్లలో చెప్పే బిజినెస్ కాదండి. ఫోన్లలో మనం ఇవన్నీ చెప్పగలుగుతాం కాబట్టి ఫోన్లలో అస్సలు చెప్పకండి. మీ ఫోన్లలో చెప్పినప్పుడు ఎంత చెప్పాలంటే ఏం లేదక్క ఏడుకో ఇక్కడ ఉన్నావా రేపు మధ్యాహ్నం సాయంత్రం మేము వస్తున్నాం అటువైపు వస్తున్నాం మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే ఏంటి టీ దాని కోసం రావుదా అయ్యో టీతో పాటు బిస్కెట్లు తెప్పిస్తాం. మనం ఏం చెప్తామంటే ఎక్కడో ఇంటర్నో వస్తున్నా ఏం లేదు ఒక చిన్న బిజినెస్ చూసినా సంస్థ ఏం చేస్తే చాలంటే నాకు అర్థమైపోతుంది మనుషులు ఏం చేసే బిజినెస్ చైన్ సిస్టమ్ డబ్బులు కట్టియాలా రకరకాల వాళ్ళ మైండ్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి లేపాలి. కాబట్టి ఫోన్లను అస్సలు చెప్పకండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి లేదా ఇంటికి పిలుచుకొని చెప్పండి. ఇంటికి పోయి చెప్పినప్పుడు ఏమైతే ప్రోడక్ట్ చూపిస్తాం డెమో చూపిస్తాం పైసలు పెట్టేది లేదని చూపిస్తాం ఇవాళ కాకపోతే రేపనే రావచ్చు. ఫోన్లోనే చెప్తే ఎన్ని వేలు కట్టిస్తాడో నాతో అని చెప్పేసి ఇదే మైండ్ మీద నడుస్తుంటారు రైట్. మూడోది వచ్చేసి షో ద ప్లాన్. ఈ బిజినెస్ వేరే వాళ్ళకి చెప్పడం ప్లాన్ చెప్పడం అంత ఈజీ పని ప్రపంచంలో ఏది లేదండి. ఎందుకంటే పాడిన పాటని రోజు పాడాలి. కొత్తగా ప్లాన్ చెప్పేది ఉంటుందా? మార్కెట్లో డబ్బులు ఎక్కడ పోతున్నాయి నువ్వు కొనుక్కుంటే నీకు బెనిఫిట్ ఏమొస్తుంది 10 మంది చెప్తే ఇన్కమ్ ఏమొస్తుంది 3 మాటలు చెప్పండి. ప్రపంచంలో ఏ వ్యక్తికి ఫస్ట్ టైం ప్లాన్ అర్థం కాదు. నీకు ఒక అర్థమైందా? ఫస్ట్ టైం నీకు చెప్పిన వాళ్ళ మీద నమ్మకంతోనో భరోసాతోనో ప్రోడక్ట్ మంచి అనిపించో ఏదో రకంగా మీటింగ్కి వచ్చి 2-3 సార్లు వచ్చి తెలుసుకొని విన్న తర్వాత ప్లాన్ అర్థమైతే కానీ ఫస్ట్ టైం ప్లాన్ మీరు ఎంత మంచిగా చెప్తే ఎంత మంచిగా చెప్పినా అర్థం కాదు. ఇంకొకటి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్కువ చెప్తారనుకోండి అవతల భయపడతారు. అమ్మ నిత్తమా మాటల కార్యం నువ్వు నీకు మస్తు టాలెంట్ ఉంది నువ్వు చెప్పగలుగుతావు నువ్వు చేయగలుగుతావు నేను చేయలేను నాకు భయం అవుతుంది. ప్లాన్ సింపుల్గా ఉండాలి రైట్. సో ద ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. మీ అప్లైన్ మీద డిపెండ్ కాకండి. 2, 3, 4 ప్లాన్ జాబ్ ఆ తర్వాత మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. తన ఎల్లో పేపర్ ఉంది తీసుకొని ముందర పెట్టి చదివి డెమో చూపిస్తే అదే కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా డిగ్రీ చేసిన దాకా వద్దని చెప్పి 2 గంటలు కూర్చోబెట్టారు. ఆ 2 గంటలలో వాళ్ళ భార్య లోపల దేవుడికి పోయి ఇంకా తొందరగా పంపించడం ఆయన వదులుతలేదని చెప్పి ఆయన లోపల పోయి చేస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఫోన్ చేస్తారు అమ్మ నాకు 45 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లో నుంచి బయట ఉండాలి రైట్. లాస్ట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్ అంటే మీరు ఈ బిజినెస్ ఎవరి దగ్గర చెప్పడానికి పోతారో వాళ్ళ దగ్గరికి ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళండి. మనం మూమాటం కొద్దిగా బరువైపు ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళలేదు అనుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు బట్టల షాప్కి బట్టలు కొనికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత షాప్లో వెళ్ళాలంటే పెద్ద షాపింగ్ మాల్ అన్ని కలర్ ఫోటోలు ఉన్నాయి చీరలు లేవు. ఈ కంచు పట్టు చీర ఈ పట్టు చీర ఆ చీర అని చెప్పి ఫోటోలు తెచ్చి అమ్మ ఆడని నేను 200 తెప్పిస్తా అంటే తీసుకొస్తాను ఉల్టా తిప్పి వస్తారు. మళ్ళీ ఎవరిని పోనీరు ఆడి ఓపు ఏడున్నట్టు పోగానంట అవునే కదా. కాబట్టి మనం మీకు ప్లాన్ చెప్పిన తర్వాత ఫోటో చూపిస్తుంది దీంట్లో టేస్ట్ అదంటే వాళ్ళకి అర్థమవుతుందా? మీరు కొన్ని ప్రోడక్ట్ ముందు పెట్టినప్పుడు వాళ్ళు తీస్తారు చూస్తారు ఎంఆర్పీ చూస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తారు ఏ కంపెనీ ఎక్కడ నచ్చని ఫీల్ అవుతారు. సరే ఇంత దూరం వచ్చిన కదా ఒక ప్రోడక్ట్ తీసుకొని వాడుతుంటారు. వాడిన తర్వాత ప్రోడక్ట్ నచ్చితే అట్లీస్ట్ కస్టమర్ అవుతారు అవునా కాదు. ఒక నీడ్స్ వాడినందుకు పాజిటివ్ అయినా. కాబట్టి మీరు ప్లాన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళండి. కొంత ఇమీడియట్లీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు ప్రోడక్ట్ తీసుకోలేదు సరే ఓకే అక్క రేపు పక్కన నేను తీసుకుంటాను చెప్పి అన్నారు. మీ స్టోర్ బ్యాంక్ పిలిచి టైం బాగాలేక స్టోర్ బంద్ ఉంది లేక స్టోర్ ప్రోడక్ట్ తక్కువ ఉంది అనుకోండి లేక మీకేదైనా పని వచ్చింది వాళ్ళకి ఏదైనా పని వచ్చింది అప్పుడు ఏమవుతుంది అక్కడ ఆగిపోతే మళ్ళీ ఇంట్లో ఫోన్ చేయడం కష్టం. ఈ 4 పాయింట్ మీరు చేయాల్సింది ఏం లేదు. దీని అంటారు 4 బేసిక్స్. ఫస్ట్ ఏం చేయాలి? లిస్ట్ తయారు చేయాలి. డ్రీమ్ లిస్ట్ తయారు చేయాలి. తర్వాత మనం ఎవరో చెప్పాలో ఆ లిస్ట్ తయారు చేయాలి. ఫోన్లలో బిజినెస్ చెప్పకూడదు. ఇంటికి వెళ్ళి చెప్పాలి లేదా ఇంటికి తెచ్చుకొని చెప్పాలి. షో ద ప్లాన్ చెప్పడం మీ అప్లైన్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఒక 2, 3, 4 ప్లాన్ వినండి. విన్న తర్వాత మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. 4வது వచ్చేసి మీ దగ్గర ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ పెట్టుకోండి. మొన్న దగ్గర ఏదో ప్రాంతంలోకి పోయినప్పుడు వాళ్ళు కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నారు. ఫుల్ ఎక్సైట్మెంట్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టినా ఇప్పుడు వాళ్ళంటే ప్రైవేట్ రక్క ఎంత బాగుంది ఆయన జడ్జి చూపిస్తారు. బాగా దగ్గర ఆ వాడిన ప్రైవేట్ జడ్జి చూపిస్తుంది టార్గెట్ కదా ఆ దగ్గర ముట్టుకుంటారా. అదే మన దగ్గర ఎక్స్ట్రా ఉందనుకోండి తెచ్చి ముందు పెట్టాము ఎంత బాగుంది నేను తీసుకోకపోతా అని చెప్పి తీసుకోకపోతే వాస్తవమే కాదు. కాబట్టి కొన్ని ప్రోడక్ట్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో 100% బిజినెస్ సక్సెస్ అవుతారు.
నేను ఒకటే చెప్తున్నా, రాత్రికి రాత్రి కరోడ్పతి అయ్యే బిజినెస్ కాదు. 2 నుంచి 5 సంవత్సరాలు ఈ బిజినెస్ తో నిలబడితే రాబోయే 3 తరాల వరకు మన పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి జాబ్ గురించి డబ్బుల నుంచి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశం మీకు వచ్చింది, దీన్ని మీరు కరెక్ట్గా వాడుకుంటే నేను చెప్తాను 100% మన తరాంతా మారిపోతుంది. ఎందుకంటే ఈ రోజు వెస్టింగ్ లో జాయిన్ అయ్యి ఇక్కడ కూర్చున్నారంటే మీకు డ్రీమ్స్ కావాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. లేకపోతే మీకు ఏదో విషయం చెప్పదు. కాబట్టి మీరు చెప్పుకుంటా వెళ్ళండి. ఎప్పుడు ఎవరు వచ్చి ఎక్కడ పెద్ద ట్యూషన్స్ పనిచేస్తారో తెలియదు. డిసప్పాయింట్ అస్సలు కావద్దు. మనం వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం. పోయి నువ్వు 10,000 లక్షలు అక్కడ అడుగుతున్నావు. ఒకవేళ మీకు ప్లాన్ చెప్పిన వాళ్ళు డిసిషన్ తీసుకుంటే రేపటి నుంచి మీరే కదా వాళ్ళకి టైం చేయాల్సింది. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే ఆలోచన ఉండాలి ఎప్పుడు, నేను మీద చెప్పకపోతే మన లైఫ్ ఏమైపోతుంది. ఒకవేళ అరుణ కుమారి మేడం ఆ రోజు మీ దగ్గర ట్రావెల్స్ ఉంది, కార్ ఉంది, ఈయన ఏం చేస్తాడో చేయడం చెప్పకుండా ఈరోజు నేను అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి ఎప్పుడు అప్పుడే తినేస్తుంది. రైట్, కాబట్టి ఆమె చెప్పింది కాబట్టి రోజు తల్లిదండ్రుల తర్వాత భగవంతుల తర్వాత ఆమె తల్లిలాగా నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఒక డ్రైవర్ ఉన్న వ్యక్తి అవకాశం ఇస్తుందో మీ వల్ల ఆయన 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు తీసుకుంటే తింటాడా పోగొడతాడా? మరి ఎందుకు భయపడాలి మనం? సో కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రసాదం మంచిగా మార్చండి. 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఎవ్రీ ఫ్రైడే మనకి ఇక్కడ మీటింగ్ ఉంటుంది. అదర్ టైంకి రండి. 5:30కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది. 5:30కి టైమింగ్ ఉంది. 6 o'clock ప్లాన్ స్టార్ట్ అయితే 6 దాటితే మాత్రం ఇక లేట్ అయిపోతుంది. కాబట్టి అందరికి ఇబ్బంది కాబట్టి అందరికి టైంకి రండి. సో థ్యాంక్ యూ విశ్వర్.